స్వర్గస్థులు రెవరెండ్ జీజే సంజీవరావయ్య గారు బైబిల్ అందరి చేతుల్లో చూడాలని దాదాపుగా 100 బైబిళ్ళు సంఘంలో ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఒక కాపరిగా ప్రతి సంఘస్థుడు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే వాక్యమే మనల్ని మారుస్తుంది, వాక్యమే మనల్ని ఆదరిస్తుంది, వాక్యమే మనల్ని బలపరుస్తుంది. అయినా ఇంకా అనేకుల చేతుల్లో బైబిల్ కనిపించటం లేదు. అయితే ఆ ఆసక్తిని ఎలా రగిలించాలన్నటువంటి ఆత్మావేశంతో, ప్రేరణతో 119వ కీర్తన నేను మాట్లాడుతున్నాను ఒక సిరీస్గా. గతించినటువంటి వారంలో మాట్లాడినటువంటి వర్తమానానికి విశేష స్పందన. చాలామంది ఫోన్ చేశారు. ఒక 78 సంవత్సరాల ఒక పోలీస్ ఆఫీసర్ నాతో ఫోన్ చేసి, నేను ఒక్కసారే బైబిల్ కంప్లీట్ చేశాను, కానీ ఇప్పుడు నిర్ణయించాను 4 నెలలకు ఒకసారి బైబిల్ని కంప్లీట్ చేస్తాను. వాట్ ఏ బ్యూటిఫుల్ డెసిషన్. ప్రియులారా, మరి సంఘస్థులు కూడా చాలామంది వీ హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్ టు రీడ్ బైబిల్ ఇన్ అ సిస్టమాటిక్ మేనర్. ప్రియులారా, 24 గంటలు ఇచ్చిన దేవుడికి 1 గంట ప్రతిరోజు మనం ఇచ్చి ఆయన వాక్కులు మనం చదివి ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటే ఎన్ని గొప్ప దీవెనలు ఉంటాయో వ్యక్తిగతంగా మీరు అనుభవించాలన్నదే ఒక కాపరిగా నా ఉద్దేశం. ఎందుకంటే తెలుగు, అందులో రాయబడిన తెలుగు కూడా మీ చాలామంది మనకు తెలియదు, కానీ నేను ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. బిబ్లికల్ థియాలజీ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ డ్యూరింగ్ మై కోర్సెస్. కాబట్టి డోంట్ మిస్ ద మెసేజ్. ఈవెన్ ఇఫ్ యూ మిస్ ఆల్సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ద ఆన్లైన్. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము అంటారు, కానీ గ్రంథ అది దా కాదు, థ. ఎంత అద్భుతమైనటువంటి అనువాదికులు ఆ బైబిల్ను అనువదించారో ఎన్నో విషయాలు నేను మీకు చెప్తాను. అధ్యాయాలు ఎప్పుడుగా విడమర్చబడ్డాయి, వచనాలుగా ఎప్పుడు విడమర్చబడ్డాయి, అసలు బైబిల్ నీ చేతిలోనికి రావడానికి, వాక్కును నీ చేతిలో నీ మాతృభాషలో దేవుడు ఉంచడానికి ఎంతమంది అసువులు బాశారు, ఎన్ని కన్నీళ్లు కార్చబడ్డాయి, ఎంత త్యాగాలకు మనుషులు వెళ్ళారన్నది నీకు అర్థమైన రోజు నీ బైబిల్ను నువ్వు ఎప్పుడు కూడా మరిచిరావండి. ఆ బైబిలే నిన్ను బ్రతికించేది, ఆ బైబిలే నీకు జీవం, ఆ బైబిలే నీకు నాకు ఆధారం, ఆ బైబిలే ఆ దేవుణ్ణి మనకు పరిచయం చేస్తుంది. మరి ఆ బైబిల్ను క్రైస్తవ కుటుంబాలలో పుట్టి మనం ఇంకా చదవటం లేదంటే విచారం. మరి అందరికీ ఆ ఆసక్తిని రగిలించడానికి, ఉజ్జీవింపజేయడానికి, ప్రతి ఒక్కరూ వాక్యాన్ని ప్రేమతో, మక్కువతో చదివి అర్థం చేసుకొని అనుభవించాలన్న దృక్పథాన్ని కలిగించడానికే చేస్తున్న ఒక ఆత్మీయ ప్రయత్నమే ఇది. కాబట్టి ప్రార్థించండి, చదవండి, ఆశీర్వదించబడండి.